ఓం నమ శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః. చాలామంది తల్లిదండ్రులు తన బిడ్డలు సరిగా ఉండట్లేదని, వాళ్ళకి సరైన టైంకి మ్యారేజ్ అవ్వట్లేదని, వాళ్ళు ఎంత చదివినా జాబ్ రావట్లేదని, ఎన్ని పూజలు చేసినా ఎన్ని గుళ్ళు తిరిగినా ఏం చేసినా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, అంటే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అనుకున్న టయానికి పనులు అవ్వకుండా ఉండొచ్చు, వాళ్ళు మానసికమైన ఆందోళన బాధ ఎక్కువ పడుతున్నారని చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. మేము ఎన్నో సలహాలు సందేహాలు చెప్తూ ఉంటాం. అయితే ఎవరికైనా వాళ్ళ బిడ్డలకి ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, అంటే ఆరోగ్యరీత్యా కొన్ని సమస్యలు ఉన్నా, వాళ్ళకి జాబ్ రాకపోయినా, పెళ్ళి టయానికి కాకపోయినా, వాళ్ళు చెప్పిన మాట వినకుండా చెడు తిరుగుళ్ళు తిరుగుతూ వాళ్ళ బిడ్డలు సరిగా లేకపోతే ఆ తల్లిదండ్రులు చేయవలసిన ఒక చిన్నపాటి కార్యక్రమం చెప్తాను. ఇది మీరు చేస్తే 100% మీరు ఏ పని అవ్వాలనుకొని ఈ కార్యక్రమం మొదలు పెడతారో అది 100% అయిపోతుంది. దానికి కావాల్సింది ఏంటంటే మీ చిత్తశుద్ధి. అంటే మీరు దగ్గరలో ఉన్న టెంపుల్, గుడి, అది ఏదైనా పర్వాలేదు, మీ దగ్గరలో ఉన్న ఆలయం, ఏ గుడైనా పర్వాలేదు, అది అమ్మవారిది కానీ, రామాలయం కానీ, శివాలయం కానీ, లేదు ఒక ప్రత్యేకమైన బాబా గుడి కానీ, మీరు ఏమి చెయ్యాలి అంటే, మా పిల్లలకి సరిగా జాబ్ లేదు, ఇంతవరకు ఎన్ని సంబంధాలు చూస్తున్నా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు తప్ప పెళ్ళి అవ్వట్లేదు, మా బిడ్డ మేము చెప్పిన మాట వినట్లేదు, మా పిల్లలకి ఆరోగ్యం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని అనుకున్నవారు, ఎక్కడైతే మీకు దగ్గరలో గుడి ఉందో, లేదు మీకు నచ్చిన గుడి ఉందో, మీకు ఇష్టమైన దైవం గుడి ఉందో, ఆ గుడికి వెళ్ళి మీరు సేవ చేయండి. వీలున్నంత వరకు ఒక్క మండలం, అనగా 41 రోజు, ఒకవేళ కుదరలేదు గురువుగారు 21 days, 21 రోజు, మీరు వీలున్నంత వరకు ఒక్క మండలం చేస్తే మంచిది. కుదరకపోతే 21 రోజు చేసినా మంచిది. ఒకవేళ ఆడవారు ఏదైనా ఈ పూజా విధానాన్ని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఆటంకం వస్తే ఆ కొద్ది రోజులు పక్కన పెట్టి మిగతా రోజులు పూజ చేయొచ్చు. ప్రతిరోజు డైలీ చేయాలి అని ఏమీ లేదు, కానీ ఇది ఒక క్రతు. 100% మిస్ కాకుండా చూసుకోవాలి. ఏదో ఇబ్బంది ఉంది, అనారోగ్యం ఉంది, కుదరలేదు, అలాంటప్పుడు పర్వాలేదు, కానీ మీరు వీలున్నంత వరకు ఏ కోరిక అయితే కోరుకున్నారో ఆ కోరిక మీ మనసులో కోరుకొని ఆ గుడికి సేవ చేస్తే మీరు కోరుకున్న కోరిక 100% మీరు చేసే సేవ వల్ల నెరవేరిపోతుంది. ఇది ఇంతకుముందు ఎంతోమందికి చెప్పా, ఎంతోమంది చేశారు. అలా చేసి వచ్చి నాకు చెప్పారు, గురువుగారు మీరు చెప్పినట్టు గుళ్ళో సేవ చేసాం, మేము అనుకున్నది నెరవేరింది, మా బిడ్డకి పెళ్ళయింది, నా కొడుక్కి మంచి జాబ్ వచ్చింది, మా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉండింది, ఇప్పుడు బాగున్నారు అని ఎంతోమంది చెప్తే నేను విని చాలా సంతోషించాను. మనం చేయవలసింది చిత్తశుద్ధితో ఆ గుడికి సేవ మాత్రమే. అంటే మీరు పొద్దున్నే లేచి ఆ గుడి అంతా చిమ్మచ్చు, తొడవచ్చు, ఆడేదన్నా మీరు గుడిలో పని చేయొచ్చు. మీరు ఎంతసేపు చేస్తారన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు చేసే సేవ మీరు మనసు పెట్టి దేవుడి మీద భారం వేసి మీరు చేస్తే 100% అయిపోతుంది. ఈ ఒక్క చిన్నపాటి మీ దగ్గరలో ఉన్న గుడికి సేవ చేసి మీరు చూడండి, మార్పు మీకే అర్థమవుతుంది. కృష్ణార్పణ.